హలో! హాయ్ అందరికీ. ఎప్పుడైనా బోడ కాకరకాయలతో చిప్స్ ట్రై చేశారా? చేయకపోతే ఇప్పుడు చేయండి. వేడి వేడి ఆ కాకరకాయ చిప్స్ పైన టేస్ట్‌కి సరిపడా కారం, పైనుంచి కాస్తంత చాట్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్‌లో బోడ కాకరకాయలు చాలా దొరుకుతాయి కాబట్టి ఈ చిప్స్‌ని ట్రై చేసి చూడండి. పావు కేజీ ఆ కాకరకాయలు తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి ఇలా నీలుగా కట్ చేసుకొని ఇందులోని గింజలు తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కడిగి పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఒక మూకుల్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందాక మనం రెడీగా పెట్టుకున్న ఆ కాకరకాయ ముక్కల్ని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కంటిన్యూస్ గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కాకరకాయల పైన బబుల్స్ రాగానే ఇందులోకి టేస్ట్ కోసం ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ వేసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకొని ఆ వాటర్ ని ఈ కాకరకాయ ముక్కల్లో వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఇలా పూర్తిగా వేగిపోగానే ఇందులోకి 3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా పూర్తిగా ఫ్రై అవ్వగానే ఆయిల్ నుంచి తీసేసుకొని సర్వ్ చేసుకోవాలి. రైస్, సాంబార్, జొన్న రొట్టె దేంట్లోకైనా పక్కన సైడ్ డిష్ గా చాలా టేస్టీగా ఉంటాయి.